ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 3వ వాల్యూమ్. అందులో ఈరోజు ఉపన్యాసం ఆంగ్లంలో ద ఫ్రీ సోల్ అంటే ముక్త ఆత్మ. ఫ్రీ సోల్ అంటే ముక్త ఆత్మ. ఆత్మ అనేది ఎప్పుడు కూడా దేనితోనూ బంధించబడి ఉండదు అన్న అంశం పైన స్వామీజీ చెప్తున్నారు. ఇది కొంచెం చాలా తాత్వికంగా ఉంటుంది. ఈ లెక్చర్ కొంచెం చాలా డీప్గా ఉంటుంది, కానీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను సరళంగా. ఇది న్యూయార్క్లో 1896 సంవత్సరంలో ఈ ఉపన్యాసాన్ని ఇచ్చారు స్వామీజీ. అక్కడ ముఖ్యంగా మన యొక్క దర్శనాలు ఏవైతే ఉన్నాయో సాంఖ్య దర్శనము, వేదాంత దర్శనము, వీటన్నిటికీ భేదాలు ముందుగా వాళ్ళకి చెప్తున్నారు. సాంఖ్య అంటే మన ఆస్తిక దర్శనాలు 6 కూడా సాంఖ్య దర్శనం అన్నది సైకాలజీ ఏదైతే ఉందో, సైకాలజీ అంటే మన యొక్క మనస్తత్వ శాస్త్రం, సాంఖ్య సైకాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని మీదే మొత్తం అంతా కూడా ఆధారపడి ఉందని స్వామీజీ చెప్తూ ఉంటారు. అయితే అందులో ఫిలాసఫీ అంటే భగవంతుని యొక్క తత్వాన్ని, దాని ఆరిజిన్ ఏంటి, భగవంతుడు ఏంటి, దాని గురించి తెలియజేసేది ఫిలాసఫీ. సాంఖ్య ఫిలాసఫీ అన్నది కొంచెం డిఫెక్టివ్గా ఉందని స్వామీజీ చెప్తారు. సైకాలజీ చాలా బాగుంది, కానీ ఇది డిఫెక్టివ్గా ఉంది. వేదాంత చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది స్వామీజీ చెప్పుకుంటూ వస్తారు. అందులో సాంఖ్య దర్శనాల్లో ఏం చెప్తారంటే 2 రకాలైనటువంటి అంతిమ సత్యాలు ఉంటాయి. అంతిమ సత్యాలు 2 ఉన్నాయి. అదేంటది? ప్రకృతి, పురుషుడు. పురుషుడు అంటే భగవంతుడు, పరమాత్మ. సో అవి 2 కూడా 2 రకాలుగా ఉంటాయి అనేది చెప్తారు అక్కడ. అది ఒకటి మాత్రం ఈ జడ వస్తువు, ఒకటి చైతన్యవంతమైనది. చైతన్యవంతమైన దాన్ని పురుష అంటారనమాట. ఇక్కడ మరి చాలామంది ఉన్నాం కదా, మనం ఎంతోమంది ఉన్నాం, మనందరూ కూడా ఒక్కొక్క జీవాత్మ కింద లెక్క కదా. అందుకని వాళ్ళు ఏం చెప్తారనమాట, ఈ పురుష అనేది చాలా రకాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ వేదాంతంకి వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే రియాలిటీ అన్నది, ట్రూత్ అన్నది ఒకటే ఉండాలి, అద్వితీయమై ఉండాలి. 2 రకాలు ఉంటే అది రియల్ ఎలా అవుతుంది అన్నది వేదాంతంలో చెప్తారనమాట. ఒకదాని నుంచి ఒకటి ఇవన్నీ కూడా పరిణామం చెందాయి ఈ ఫిలాసఫీస్ అన్నీ కూడా. సో ముందుగా ఈ సాంఖ్య ఫిలాసఫీ గురించి స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి. ఈ ప్రకృతి అన్నది రకరకాల మార్పులు వస్తూ ఉంటుంది, చేంజెస్ అవుతూ ఉంటుంది. ఈ మార్పులన్నీ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయంటే ఈ పురుష అనేటువంటి ఏదైతే ఉందో దానికి ముక్తినివ్వడానికి ప్రకృతి రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. అప్పుడు ముక్తి అన్నది ఏంటంటే ఎప్పుడైతే పురుషుడు లేదా జీవాత్మ అనేది అక్కడ వాడరు, ఈ పురుషుడు ఏదైతే ఉన్నాడో అతను నేను ప్రకృతి వేరు అని తెలుసుకున్నప్పుడు ముక్తి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను కదా, ఒక పురుష అంటే ఒక పురుషుని యొక్క అంశం నాలో ఉంది. అంటే ఏంటి? ఆత్మ యొక్క అంశం నాలో ఉంది. నాకు ఎప్పుడు ముక్తి వస్తుందంటే నేను ఆ ఆత్మ అనే నేను ఈ జడ వస్తువు, ఇదంతా ప్రకృతి, శరీరం అంతా కూడా ప్రకృతి నుంచి వచ్చింది, మనస్సు ప్రకృతి నుంచి వచ్చింది. ఈ రెండిటికి నేను సెపరేట్, నేను దీని నుంచి సెపరేట్ అని తెలిసినప్పుడే ముక్తి వస్తుంది. 2 వేదాంతం అది ఒకేలా చెప్తుంది, కొంచెం ఆ భావాల్లో తేడా అంతే. సో ఈ జడ వస్తువు నుంచి ఎప్పుడైతే నాకు ఐడెంటిఫికేషన్ పోతుందో అప్పుడే ముక్తి అన్నది. అది సాంఖ్య ఫిలాసఫీ చెప్తుందనమాట. ఇప్పుడు ఈ తర్వాత ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిపోటెంట్ అని చెప్తుంది. అంటే ప్రతి సోల్ అన్ని చోట్ల ఉంటుందన్నమాట, అన్ని చోట్ల అది ఉంటుంది, దానికి సర్వవ్యాపిత్వం ఉంటుంది అన్నది వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కొంచెం మీకు కొత్తగా అనిపిస్తాయి ఎవరైతే అంటే ముందు తెలియని వాళ్ళకి. జస్ట్ వినండి, తర్వాత వచ్చే కొద్దీ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత వేదాంత వచ్చేటప్పుడు వాళ్ళు మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అబ్సల్యూట్ రియాలిటీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉండదు, అది ఒక్కటే ఉంటుంది ఎప్పుడు కూడా. 2 రకాలంటే ఇప్పుడు ఇన్ఫినిట్ అన్నాము, అనంతమైన దాన్ని మళ్ళీ 2 అనంతాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడైనా? అనంతం అంటే ఒక్కటే ఉండాలి. సో లాజికల్గా అది అవ్వదు, కాబట్టి అది చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ ఏదైతే మనకు అనంతమైన అంటున్నామో అది ఈ 3 గుర్తుపెట్టుకోండి: కాలము, దేశము, తర్వాత ఈ కార్యకారణ సంబంధం. అంటే దేశ కాల నిమిత్తం అంటారు, ఆంగ్లంలో ఏమంటారు? స్పేస్ టైం కాజేషన్.
సో ఇవి మూడిట్లో ఏదైతే బంధించబడి ఉందో దానికి ముక్తి లేదు, అది ప్రకృతి. ఏదైతే స్పేస్ టైం కాజేషన్ బయటకు వచ్చిందో అది పురుషుడు అనమాట. ఇక్కడ చూడండి, ఒకటే రియాలిటీ ఉంది ఇందులో చెప్పిన దాని ప్రకారము. ఎందులోనూ వేదాంతంలో ఏం చెప్తున్నారంటే రెండు ఉండవు కాబట్టి ఒకటి చైతన్యము, ఒకటి అచైతన్యము. అలా అయితే రెండు ఉన్నాయి, అవి వాళ్ళు ఎలా చెప్పారు అదొకటి ఇదొకటి అని చెప్తున్నారు. కానీ సేమ్ రియాలిటీ ఉన్నది ఒక్కటే. దాన్ని టైం స్పేస్ కాజేషన్ ద్వారా చూసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది? ప్రకృతి కింద కనిపిస్తుంది. సేమ్ రియాలిటీ. స్వామీజీ బొమ్మ డయాగ్రామ్ కూడా వేసి చూపిస్తారు వాళ్ళకి. ఒకటి ఏదైతే అబ్సల్యూట్ రియాలిటీ ఉందో, పరమ సత్యం ఏదైతే ఉందో, అది దేశకాల నిమిత్తం ద్వారా చూసినప్పుడు ఈ రకరకాల ప్రకృతి కింద కనిపిస్తుంది. కానీ అది ఇది ఒకటే. అర్థమైంది? మీ దేశకాల నిమిత్తం అంటే అర్థమైంది చెప్పండి. దేశం అంటే ఏంటంటే స్పేస్. ఈ ప్రపంచంలో మీరు ఏది చూసినా పలానా చోట ఒక స్పేస్ని మనం రిఫర్ చేయాలి. మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, ఆ ప్లేస్లో మీరు ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ఉత్తరంగానో దక్షిణంగానో ఒక ప్లేస్ లేకుండా మనం దేన్ని వర్ణించలేము. మీరు ఆలోచించండి, ఏదైనా సరే నక్షత్రం కానీ సూర్యుడు కానీ ఒక స్పేస్ ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి ఉండడానికి. దాన్ని స్పేస్ అంటారు. తరువాత రెండవది టైం. స్పేస్ అనగానే మీకు ఫిజికల్ వరల్డ్ చూపించడానికి ఒక స్పేస్ ఉండాలి. టైం అనగానే మెంటల్ వరల్డ్. టైం స్పేస్ ఇవి రెండు లేకుండా దేన్ని మీరు రిఫర్ చేయలేరు అసలు. పలానా చోట ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది అంటాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కాజేషన్, అంటే కార్యకారణ సంబంధం. నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పలానా వాళ్ళ అమ్మాయి. నీకు ఒక ఆరిజిన్ ఉంటుంది వెనక వైపు, ఒక ఆరిజిన్. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే కార్యం కారణం లేకుండా ఈ ప్రపంచంలో దేనిని వర్ణించలేదు. మీరు ఆలోచించి చూడండి. అన్నం ఉంది, అన్నానికి కారణం ఏంటి? రైస్. అలాగే కింద అగ్ని ఒక రకమైన కారణం. అగ్ని ఉండి, రైస్ ఉండి, వాటర్ ఉండి, ఇవన్నీ ఉంటే అన్నం తయారవుతుంది. అలాగే ప్రతీదీ మన పుట్టుకకి మన తల్లిదండ్రులు కారణం, తల్లిదండ్రులు మళ్ళీ పుట్టుకకి వాళ్ళ తల్లిదండ్రులు కారణం. అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ మూడిటి మధ్యనే ఉంది. బాగా ఆలోచించి చూడండి, ఇంక ఏదీ లేదు ప్రపంచం, ఈ మూడిటి మధ్యే ఉంది. ఈ మూడిటి మధ్యలో నుంచి మనం బయటికి వచ్చినప్పుడు మనం భగవంతుని చూస్తాం. అర్థమైందా? సో దేశకాల నిమిత్తం అన్న వాటిని దాటినప్పుడే మనం భగవంతుని చూస్తాము. అప్పుడు రెండోది ఎలా అంటే ఒకటే రియాలిటీ, ఒక గ్లాస్ ద్వారా చూసినప్పుడు, ఒక స్పేస్ టైం కాజేషన్ ద్వారా చూసి ప్రపంచంలా కనిపిస్తుంది. మరి ఈ భ్రాంతిలో నువ్వు స్పేస్ టైం కాజేషన్ మధ్య ఉన్నంత వరకు, అంటే చూడండి, స్పేస్ అనగానే బాడీ, టైం అనగానే మైండ్. అంటే నువ్వు బాడీ మైండ్లో తిరుగుతున్నంత వరకు నో లిబరేషన్ ఎట్ ఆల్. ఒకసారి బయటకు వచ్చేస్తే అసలు నీకు మొత్తం ప్రపంచం ఎవరైతే రియలైజేషన్ ఉందో వాళ్ళతో మీరు ఇంటర్వ్యూస్ వినండి, బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఒక డ్రీమ్ వదిలిపోయింది. అంతవరకు మనం పట్టుకొని మనం వెనక పట్టుకొని లాగుతున్నది ఈ ప్రపంచం అంతా కూడా ఒక్క నిమిషంలో అది అంతా కూడా ఒక సేమ్ రియాలిటీ. డిఫరెన్సెస్ కనిపించే వాళ్ళకి ఇంకా మొత్తం మారిపోతుందన్నమాట. ఎవరికైతే అనుభూతి కలిగిందో అలా ఉంటారు వాళ్ళు. మీరు ఎవరైనా సరే జీవితంలో ఎవరైతే అనుభూతి పొందారో వాళ్ళ పుస్తకాలు చదవండి, వాళ్ళ ఇంటర్వ్యూలు వినండి, మీకు అర్థమవుతుంది ఇది. వాళ్ళు టైం దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేస్తారు. అదంతా కూడా మనకు ఒక మాయలాగా కనిపిస్తుంది. అందుకని మాయ అంటారనమాట. ఎలా చెప్పండి, రాత్రి మనకి డ్రీమ్ వచ్చింది. స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అదేంటంటే, ఒక రాత్రి మీకు ఒక 10 తలలు ఒక రాక్షసి మీ వెనక వచ్చేసి మిమ్మల్ని వెంటాడుతుంటే మీరేం చేశారు? గాలిలోకి ఎగిరిపోతున్నారు మీరు. కానీ అది నిజంగా అకార్డింగ్ టు అవర్ ఫిజికలీ వరల్డ్ మనం ఎగరగలమా? కానీ ఆ డ్రీమ్ వస్తున్నంతసేపు అది కరెక్టే అనిపిస్తుంది. అవునే కదా? చూడండి, అది పోలిస్తారన్నమాట. డ్రీమ్కి రియల్ దానికి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఇక్కడున్న ఈ జాగృత అవస్థకి నిజంగా మనకి అది రియలైజేషన్ వచ్చినప్పుడు ఆ స్థితికి అలా తేడా ఉంటుందన్నమాట. రామకృష్ణ పరమహంస ఎన్ని రకాల స్టోరీలు చెప్పేవారు. ఒక రాజుకి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చనిపోతే ఏం ఏడవట్లేదు. భార్య ఏడవట్లేదు ఏంటనంటే, నేను రాత్రి కల వచ్చింది, ఆ కలలో నాకు 7 నేను ఒక రాజుని, అందులో కూడా రాజుని, 7 పిల్లలు ఉన్నారు. ఆ 7 పిల్లలు కూడా చనిపోయారు. నేను ఆ 7 గురించి ఏడవనా, ఈ అబ్బాయి గురించి ఏడవనా అంటే జ్ఞానోదయం కలిగితే అలా అనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనం ఆలోచించి చూస్తే కనుక జస్ట్ మన మైండ్ క్రియేషన్ మొత్తం ఈ వరల్డ్ అంతా కూడా.
అందుకే శంకరాచార్య వారు ఎప్పుడు ఆ స్టేజ్లో ఉండేవారు. ఆయన రాసిన స్తోత్రాలు ఎలా ఉండేవంటే ఎంత బాగా చెప్తారు ఆయన. మొత్తం దర్పణం దృశ్యమాన నగరీ తుల్యం, ఈ ప్రపంచం అంతా కూడా దర్పణంలో ఉన్నటువంటి నగరం లాంటిది అని చెప్తారు. ఏది దర్పణ నగరం అంటే ఒరిజినల్ నగరం ఉందని కాదు, ఆ దర్పణంలో నగరం ఎంత నిజమో ఈ ప్రపంచం కూడా అంత నిజం. ఇదంతా కూడా ఒక ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అనమాట. అది నెమ్మదిగా అది మనకు తెలుస్తుంది ఈ లిబరేషన్ వచ్చే కొద్దీ కూడా. అంతవరకు మనకి ఎంతైనా సరే ఈ భ్రాంతి అనేది పోదు, ఫ్రీడమ్ అనేది లేదు. మన మైండ్లో బాడీలో మనం ఉన్నంత వరకు, జీవితం ఉన్నంత వరకు నో ఫ్రీడమ్. మరి అదేంటండి, మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా ఫ్రీడమ్ అంటే మొత్తం ఆత్మానుభూతి కలిగితేనే మన భగవంతుని చూసినట్టు అంటున్నారు. మరి ఇవన్నీ ఏంటి, గుళ్ళు గోపురాలు ఇవన్నీ చేయాలంటే అవన్నీ కావాలి, అది కూడా భ్రాంతే. ఇది భ్రాంతి, అది భ్రాంతి. అలాంటి మీకు అదర్ కోపం వస్తుంది ఏంటి భ్రాంతి అంటే ఆ ఉద్దేశంతో కాదు. ఒక ముళ్ళుని ఇంకొక ముళ్ళుతో తీయాలి, అలాగే ఒక ఫైర్ని ఇంకొక ఫైర్తో దాన్ని కబళించాలి. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఫస్ట్ ఈ భ్రాంతితో ఇంకొక భ్రాంతితో తొలగించాలి. అప్పుడు నెమ్మదిగా అంటే చెడుని మంచి ద్వారా జయించాలి, నెమ్మదిగా మంచి చెడులకు అతీతంగా వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, మనం ఏదైనా సరే ఒక భ్రాంతిని, ఇటువంటి ప్రపంచము అనే భ్రాంతిని, సంసారం అనే భ్రాంతిని భగవంతుడు అనే భ్రాంతితో వెళ్ళు. ఇది జ్ఞానయోగం చెప్తున్నారు. అందుకే భగవంతుని భ్రాంతి అంటున్నారని మీరేం నా మీద కోపం తెచ్చుకోవద్దు. అంటే యాక్చువల్గా ఫైనల్ రియాలిటీ ఏంటనమాట అద్వైతంలో నాకు భగవంతునికి తేడా లేదు. విశిష్టాద్వైతం ఏం చెప్తారంటే భగవంతులో ఒక భాగాన్ని నేను, అంతవరకు మనం ఊహించుకోగలం. నాకు భగవంతుడికి తేడా లేదంటే చాలా హైయెస్ట్ స్టేట్ అది, కానీ ఆ స్టేట్ అన్నది ఉంది అని చెప్పడానికి ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు. తరువాత ఇప్పుడు ఈ వేదాంతంలో చెప్పారు కదా, ఇప్పుడు ఉన్నది ఒక్కటే, అదే చైతన్యం. ఆ చైతన్యమే ఈ ప్రపంచాన్ని తయారు చేసింది. అదేంటి మరి ఇదంతా సిమెంట్లు, ఇవి గోడలు, ఇవన్నీ కూడా చైతన్యం నుంచే వచ్చాయా అంటే చైతన్యం నుంచే వచ్చాయి. దాన్ని తయారు చేస్తుంది ఎవరు? అది కూడా భగవంతుడే. ఆ ఇంటెలిజెన్స్ రూపంలో మన బుర్రలో వచ్చి చేయిస్తున్నాడు ఆయన. సో ఇదంతా మన ఇచ్చ ప్రకారమే జరుగుతుందా? ఫైనల్గా చెప్పాలంటే కాదు. ఇచ్చ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఈ జీవాత్మ అంటే ఒక జీవి ఆత్మశక్తితో సంలగ్నం అయినప్పుడే మీకు ఇచ్ఛాశక్తి వస్తుంది, లేకపోతే రాదు. ఇచ్చ అన్నది యాక్చువల్గా మరి ఎవరిది? భగవంతుడిదే ఇచ్చ అంతా కూడా. కానీ ఈ మధ్యలో ఈ భ్రాంతిలో నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను, నావి నీవి ఒపీనియన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో మనకు పైకి ఎవరైతే చూస్తామో నిజంగా ఈ రియాలిటీని చూసినప్పుడు భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడు అన్న జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనకు కలగదు. ఎలాగో కలగదు, కొన్నాళ్ళు మన కర్మ అన్నది మొత్తం నశించిపోవాలి. కర్మ అనేది కంప్లీట్ క్షయం అయినప్పుడే ఆ నెక్స్ట్ మూమెంట్లో నీకు తొలగిపోతుంది భ్రాంతి అంతా కూడా. సో అంతవరకు మనం ఏం చేయాలన్నమాట, వేరే దాన్ని ఆధారంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సరే, ఇప్పుడు ఈ వేదాంతం నేను చెప్తున్నాను, మనం చెప్పుకునేదంతా అద్వైత వేదాంతం చెప్తున్నాను నేను ఇప్పుడు. స్వామీజీకి ఇష్టమైనది, స్వామీజీ మార్గం అది. అందులో నెమ్మదిగా ఎలా వస్తుందట, మరి ఎలాగా మీరు చెప్తున్నారు కదా మనము భగవంతుడు ఒకటే అని చెప్తున్నారు కదా, ఎట్లా అవుతుంది అలాగా అంటే అద్వైత వేదాంతంలో ఏం చెప్తుందంటే అది ప్రతిబింబం, భగవంతుని యొక్క ప్రతిబింబం మనం. అప్పుడు మీకేం ప్రాబ్లం ఉండదుగా. సూర్యుడు ఉన్నాడు, ఒరిజినల్ సూర్యుడు క్రింద ప్రతి వాటర్ బాడీస్లో ప్రతి దానికి రిఫ్లెక్ట్ అవుతాడుగా. చిన్న చిన్న బిందువుల్లో కూడా రిఫ్లెక్ట్. చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టండి సూర్యుడు కనిపిస్తాడు, పెద్ద కొండలో పెట్టండి సూర్యుడు కనిపిస్తాడు, సముద్రంలో కనిపిస్తాడు, పెద్ద దాంట్లో కనిపిస్తాడు, చిన్న దాంట్లో కనిపిస్తాడు. ఈ విధంగా భగవంతుని యొక్క ప్రతిబింబాలం మనం. ఆ ప్రతిబింబం ఒక్కొక్క దాంట్లో చిన్నగా పడుతుంది, ఒక దాంట్లో పెద్దగా పడుతుంది. దానికి ఎక్కడుంది తేడా? ప్రకృతిలో తేడా ఉంది. అంటే చాలా హయ్యెస్ట్ భగవంతుడు గొప్ప గొప్ప అవతార పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కంప్లీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక అద్దం చిన్న బురదగుంటలో మనం చూసుకున్నాం అనుకోండి, ఎంతవరకు కనిపిస్తుంది మనకి? అంత క్లియర్గా కనిపించదు. అలాగే మంచి నీళ్ళలో చూసాం, మన ప్రతిబింబం బాగా కనిపిస్తుంది. వచ్చే కొద్ది మిర్రర్, ఒక అద్దం ఉందంటే అద్దంలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు కూడా భ్రాంతి తొలగిపోయే కొద్దీ భ్రాంతి దూరం అయ్యే కొద్దీ, భ్రాంతి అంటే ఏంటండి? మేఘాలు లాంటిది. మన అక్కడ సూర్యుడు ఉన్నాడు, అక్కడ మేఘాలు కనిపించట్లేదు, చంద్రుడు కానీ సూర్యుడు కానీ. ఆ కాంతి అనేది మనకు కనిపించట్లేదు అంటే సూర్యుడు లేడనా?
ఆ అజ్ఞానం అనే మేఘం తొలగిపోయే కదా. అజ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ నేను శరీరాన్ని అనుకునే భావం. నేను శరీరాన్ని అనుకునే అలా శరీరంలో ఉండాలి కదా, నేను శరీరాన్ని కాదనుకుంటే అది కాదు. ఒరిజినల్గా నీకు సత్యం అనేది లోపల ఉంది. నేను అన్నదాన్ని నా శరీరము, నా మనసు, నేను అన్నది ఒరిజినల్ అని తెలుసుకోవడం అనమాట. శరీరంతో చేసే క్రియలన్నీ చేస్తాం మనం, చేయలు పక్కన పెట్టేసి చేయట్లేదు. ఎవరో నిజంగా ఆత్మానుభూతి పొందిన వాళ్ళకి శరీరం అవసరం లేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మానుభూతి కలిగిన తరువాత ఆత్మహత్య చేసుకుని, అది ఆత్మహత్య అవ్వదు, అది జస్ట్ సమాధి అంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఇంకా శరీరంతో ఏ పని చెయ్యాలో, ఏ పని జరగాలో ఆ పని అయిపోయింది. మీకు కథామృతంలో కూడా ఒక ఇన్సిడెంట్ వస్తుంది, చెప్తారు. శ్రీరామకృష్ణ పరమహంస ఎవరో చెప్తారు, ఆయన పలానా ఆయన ఇలా చేసుకున్నారు అంటే ఇంకా అతనికి శరీరంతో పని ఉంది, ఆత్మానుభూతి అయిపోయిందంటారు. అలాగే ఒక ఇన్సిడెంట్ నేను రీసెంట్గానే చదివాను. తిరువన్నామలలో ఒక ఆవిడ అనమాట, ఆవిడ పేరు ఏంటంటే రాధమ్మ అని. ఆవిడ పెద్ద సిఏ, ఆవిడ చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేస్తూ ఉండేవారు. పనిచేస్తుంటే చిన్నప్పటి నుంచి ఆవిడకి అంత అనుభూతి ఎవరికి అర్థమయ్యేది కదా ఆవిడ గురించి. కొన్ని సంవత్సరాల క్రితమే జరిగింది ఇది. తిరువన్నామలలో వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఆవిడతో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మీరు చూడండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వీడియోస్ చూస్తూ ఉంటే వెనక వైపు మన శారదాదేవి పెద్ద ఫోటో, ఈ ఫోటో ఉంది ఆవిడ వెనక తిరువన్నామలలో. చూడండి ఒకసారి, పెద్ద ఫోటో ఉంది, ఈ ఫోటోనే ఉందన్నమాట. చూసి ఆవిడ చెప్తున్నారు, ఇంకా అసలు ఏమి ప్రపంచంలో క్లియర్ అనమాట. ఇదంతా కూడా ఒక భ్రాంతి అన్నది ఆవిడ మాటలు వింటుంటే మీకు అర్థమవుతుంది. మీరు చూడండి తప్పకుండా అది వీడియో. సో ఆవిడ ఏం చేశారు తెలుసా, చివరిలో మనకు చాలా బాధ అనిపిస్తుంది. భర్తని పిలిచి చెప్పారు, నువ్వు అవన్నీ చూసుకో, తిరువన్నామలలో అక్కడ ఏదో చిన్న వాళ్ళు ఉండే ప్లేస్ అది ఉండేది అంతా చెప్పి ఆవిడ కిరోసిన్ కోసం అంటించేసుకున్నారు. అంటే వింటే చాలా బాధ అనిపిస్తుంది, మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఆవిడ ఎంతమంది ఫారినర్స్ వస్తూ ఉండేవారు ఆవిడ దగ్గరికి. వాళ్ళందరూ ఎంతమంది కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఆ డ్రీమ్, అసలు ఈ ప్రపంచం అంటే డ్రీమ్ అని చూస్తుంటే అర్థమవుతుంది. కళ్ళు ఎక్కడో ఉంటాయి ఆవిడవి. చాలా బాగుంది అనమాట ఇంటర్వ్యూ అది మీరు వినండి. ఆవిడ ఇలాగ సెల్ఫ్ ఇమ్యులేషన్ చేసుకున్నారు. అగ్ని సమాధి అంటారు. అయ్యో, ఆయన కూడా బర్మ భక్తుడు, ఆవిడ శిష్యుడు, ఆవిడికి ప్రథమ శిష్యుడు. వాళ్ళ పెళ్ళి అంటే మనలాంటి పెళ్ళి కాదు, అది వాళ్ళకి ఒక ఆత్మానుబంధమే ఉండేదన్నమాట. సో ఆవిడ మనకి అరుణాచలంలో ఇవన్నీ వస్తుంటే ఆరతి అవుతుంటే ట్రాన్స్ వచ్చి సమాధి వచ్చి పడిపోతూ ఉండేవారు ఆవిడ శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ ఆయన అంతటి మహాపురుషుడు ఆయన కూడా. సో ఆవిడని రక్షించుకుంటూ అలా ఉండేవారు అనమాట. నాకు ఈ మధ్య అది చూసాను, ఆశ్చర్యం అనిపించింది. మేమందరం కలిసి చూసాం లోపల, చాలా అద్భుతంగా ఉంది అసలు. అది చివరిలో ఇది విని మాత్రం ఒక రోజు అంత బాధ అనిపించింది నాకు, ఎందుకు ఆవిడ అలా చేశారని చెప్పి. ఎంతమంది ఫారినర్స్ వస్తూ ఉండేవారు. ఆ మాటలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఒక ఇంటర్వ్యూ చేశారన్నమాట, అది కూడా ఫారినర్స్. అసలు ఆవిడకి ఇంట్రెస్టే లేదు, గురువు అనిపించుకోవడం ఇది కానీ, ఇదంతా ట్రాష్, అసలు ఏమీ లేదు ఇది అని చెప్పి, ఎక్కడ ఒక ఆశ్రమం ఇవన్నీ కూడా ఇష్టం లేదు. ఇంగ్లీష్లో ఉంది అది ఇంటర్వ్యూ అది. కానీ ఆయన అడిగిన ఆయన అసలు ఆశ్చర్యపోతాడనమాట. ఇదంతా కూడా చాలా అలా చాలామందిని ఆయన చేశాడు. ఆయన విదేశ్ జాన్ డేవిడ్ అని ఆయన మొత్తం ఇంటర్వ్యూ చేశారనమాట. అందులో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారట ఆయన, భర్త ఇక్కడే ఉన్నారని చెప్పి విన్నాను నేను. గిరిధర్ ఆయన పేరు, ఇప్పుడు పేరు రాధ. అదంతా ఒక స్టోరీ చెప్తున్నాను. అంటే మనకంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇంకా ఈ లెవెల్లో ఉన్నాం. అంటే ఆ లెవెల్లోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది ఇలాంటి వాటిని చూస్తూ ఉంటే. కనుక చాలామంది మహానుభావులు ఉన్నారు అక్కడ. తిరువన్నామలలో అందరూ కూడా, ఈ సాధకులందరూ అక్కడికి వెళ్ళిపోయి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాన మార్గంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళతో ఈయన ఇంటర్వ్యూలు చేశారు. ఒక 10 మందితోనే చేసుంటారు ఈయన. అయితే ఇది ఒక స్పెషల్ కేసు. ఈవిడ రాధమ్మ అంటారు ఆవిడని. సో అది వాళ్ళకి ఏంటంటే అది కరెక్ట్గా ఇది ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఏ డ్రీమ్ని మీరు ఆవిడ యొక్క పుట్టుపూర్వతరాలని అడుగుతున్నారు. ఆవిడంటే నాకు అసలు ఏది అంత ఎవ్రీథింగ్ నాకు డ్రీమ్ కింద అనిపిస్తుంది. నేను ఏంటి అవన్నీ రికలెక్ట్ చేసుకుని ఏం చేయను, మీరు ఏం చదివారు, ఏం చేసి ఇవన్నీ అడుగుతుంటే ఆవిడ నాకు నేను చాలా ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ నాకు గుర్తు తెచ్చుకోవడం అదంతా కూడా అని మందికి చెప్తున్నారు. చాలా న్యాచురల్గా ఉంది అది. సో ఇటువంటి వాళ్ళలో భగవంతుని యొక్క శక్తి మ్యాక్సిమం రిఫ్లెక్ట్ అవుతుంది. గొప్ప వాళ్ళలో, గొప్ప బుద్ధుడు, వీళ్ళందరిలో కూడా ఇదంతా కూడా ప్రపంచం అంతా ఒక మిథ్య అని ఎవరికైతే తెలిసిందో వాళ్ళల్లో ఏంటనమాట, మన మిర్రర్ అంటే ఏంటి చెప్పండి, అక్కడ ఒక ఆబ్జెక్ట్, నేను సబ్జెక్ట్, అందులో నేను చూసుకుంటున్నాను.
అక్కడ గొప్ప గొప్ప వాళ్ళలో ఇవి రెండింటికి తేడా ఉండదు, రెండు ఒకటే అయిపోతాయి అన్నమాట. అంటే ఆత్మ ఆ శరీరం అనేది ఇంక తేడా ఉండదు. మన రామకృష్ణ పరమహంసుల శరీరం యొక్క ధర్మం ఒకటి కూడా ఆయన బంధించలేకపోయింది. శరీరం కూడా అంతటి పవిత్రమైనది రామకృష్ణ పరమహంస యొక్క శరీరం. ఆ శరీరం ఒక చిన్న కాయిన్ ముట్టుకుంటే వంకరలు తిరిగిపోయింది. ఎందుకంటే ఈ కామినీ కాంచనాలు అన్నది భార్య మీద చెయ్యి వేయడానికి వెళ్తే చెయ్యి వంకరలు తిరిగిపోయి సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అంటే శరీర ధర్మం అనేది ఏది, ఆ శరీరం ఏది, ఆ మొత్తం ఆత్మతో నిండిపోయింది అది అని చెప్తున్నా. అటువంటి స్థాయి, ఆ స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు మన ప్రపంచంలో. సో అదే అనమాట మన యొక్క, ఇప్పుడు కాకపోవచ్చు ఒక 10 జన్మల తర్వాతనే మనం అందరం చేరుకోవాల్సిందే దానికి. ఇది ఇప్పుడు ఒక చిన్న మెట్టు మనం ఎక్కుతున్నాం. సో అది లేకుండా మీకు జీవితంలో తృప్తి లేదు అసలు. మానవ జీవితానికి ఎక్కడుంది చెప్పండి? ఉందా? ఒక రోజు ఉంటే ఒక కష్టం, ఒక రోజు సుఖం, ఒక రోజు కష్టం. ఎంతసేపు ఆ మైండ్తో మనం స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. ఆవిడ చెప్తారు, ఆ రాధామా అన్న ఆవిడ, నేను ఎవరిని కూడా కష్టపెట్టను. ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ నేను మీరు ఎందుకు ఇలా ఉన్నారని అడగను. ఎందుకంటే ప్రపంచంలో మనుషులందరూ మనసుతో బాధపడుతూ ఉంటారు. ఆ మనసు పాప మానసిక స్థాయిలో చాలా కష్టాల్లో ఉంటారు వాళ్ళు ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఎప్పుడు కూడా వీళ్ళు ఇలా ఉండండి అలా ఉండండి ఎవరికి నేను బోధించను. అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. వాళ్ళు అలా ఉన్నారు, ఓకే, వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం లేదు. నెమ్మదిగా వాళ్ళకి టైం వచ్చినప్పుడు రియలైజ్ అవుతారు. సో ఇవన్నీ కూడా మనం గొప్ప వాళ్ళని చూసుకొని మనం తెలుసుకుంటాం అన్నమాట. సరే, ఇప్పుడు అసలు మరి సరే మనం అందరూ కూడా ముక్త ఆత్మ, మనకు ఫ్రీడము, మనకి టైం స్పేస్ కాజేషన్ దేశకాల నిమిత్తంలో ఎక్కడ మనం బంధించబడలేము. మరి ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాండేజ్? ఎందుకు ఇలా బంధించబడింది? అదే మన క్రిస్టియానిటీలో అయితే ఏం చెప్తారు, ఒరిజినల్ సిన్, పాపం ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ అదే, బాండేజ్ అన్న సిన్ అన్న ఒకటే. వాళ్ళు రకరకాల ఏవో రీజన్స్, ఏదో యాపిల్ తిన్నారనో ఏదో యాడమని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అది లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అవ్వదు కదా. ఏదో ఒక స్టోరీ చెప్పి అది ఎందుకు వచ్చింది అని చెప్పేసి అది ఒక కథ కింద అది లాజికల్గా అవ్వదు, అది ఎక్స్ప్లెనేషన్ అన్నది. సో మనం ఏం చేస్తామన్నమాట, ఈ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారనమాట, ఇదంతా కూడా యాక్చువల్గా నీకు బాండేజ్ అన్నది లేదు, నువ్వు బాండేజ్లో ఉన్నాను అనుకోవడం కూడా ఒక భ్రాంతి. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఎప్పుడైతే ఉన్నావో నీకు బాండేజ్ కనిపించింది అక్కడ. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఆవిడ, నాకేది అంతా పర్ఫెక్ట్ అంటారు ఆవిడ. బాండేజ్ అంటే ఆ ఫ్రీడమ్లో ఉన్నప్పుడు నీకు బాండేజ్ ఎక్కడ తెలుస్తుంది? నువ్వు టైం స్పేస్ కాజేషన్ అనేది నువ్వు అసలు అందులో నుంచి పని చేయలేవు నువ్వు. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగారు తెలుసా ఆవిడ ఏమడిగారంటే, మీరు ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేశారు కదా, మరి అక్కడ మీరు కంప్యూటర్ నేర్చుకున్నారు, అక్కడ అన్నీ చేశారు, పనులన్నీ చేశారు, ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు, మీరు మైండ్ ద్వారానే అన్నీ ఆలోచిస్తున్నారంటే అప్పుడు ఆవిడ చెప్తాను, ఐ హ్యావ్ నో మైండ్. ఇట్ ఈస్ నో మైండ్. ఆ మైండ్లో ఉన్నటువంటి ఆ స్ట్రెస్, స్ట్రెయిన్, బాండేజ్ ఏం లేదు ఇక్కడ. మైండ్ అన్నది జస్ట్ ఒక ఏంటంటారు దాన్ని, ఒక కాలిపోయిన తాడు ఎలా ఉంటుందో జస్ట్ అది అంతే. ఎలా తెలుస్తున్నారు మరి, ఎలా మాట్లాడుతున్నారు మీరు? అది ఉందండి జస్ట్ స్పాంటేనియస్లీ, నో థింకింగ్. ఇట్ ఈస్ కమింగ్ వెరీ స్పాంటేనియస్లీ, వాట్ ఎవర్ యూ ఆర్ థాట్ అండ్ ఎవ్రీథింగ్ అంటే లోపల నుంచి స్పాంటేనియస్గా వస్తుందన్నమాట. రామకృష్ణ పరమహంస గారు కూడా ఒకసారి అంటారు, మీకు నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇక్కడ ఏ విధమైనటువంటి సంస్కారం లేదు. సంస్కారం వాసన ఉన్నప్పుడే మీకు బాండేజ్ వస్తుంది. జస్ట్ అలా నామమాత్రంగా ఒక శరీరం, మైండ్ ఉన్నాయంతే. ఎట్లాగా నేను చెప్పినట్లుగా ఒక తాడు, పెద్ద లావు తాడు ఉందనుకోండి, దాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోయాము, అక్కడే ఉంది అది. ఆ తాడు అలా షేప్ ఉంటుంది కానీ అది బంధించగలదా? ఆ తాడు తీసుకొని బూడితో ఉంటుంది ఆ తాడు. సేమ్ అది బాడీలో ఏమి సంస్కారం లేదు. ఎక్కడి నుంచి వస్తాయి కోరికలు? ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా రామకృష్ణ పరమహంస అంటారు సేమ్, ఆవిడ కూడా అలాగే అంటుంది, దెర్ ఈజ్ నో మైండ్, ఐ హ్యావ్ నో మైండ్. వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజన్ అనమాట. ఇది మైండ్ లేకపోవడం ఏంటని చెప్పేసి. అంటే మైండ్లో ఉండే సంస్కారాలు, ఆటోమేటిక్ నేచర్ అలా ఆలోచిస్తూనే ఉంటుంది, ఆ ఆలోచనలతో బాధపడుతూనే ఉంటాం. ఆ ఆటోమేటిజం లేదు. మన మైండ్ అంటే మన మైండ్ మన చేతిలో ఉందా చెప్పండి? మన చేతిలో ఉందా? ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. దాని వెనక ఎన్ని సంస్కారాలు, ఎన్ని కారణాలు, ఇది అది దట్ ఈజ్ మైండ్. ఏమీ లేకపోతే నాశనం అయిపోయింది అక్కడ ఏం ఉండదు. సో ఆ స్టేట్లో ఉన్న మనుషులు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా. అది అక్కడ అసలు ఆనందం అంటే. ఇక్కడ ఆనందమా? కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తూ ఉంటుంది మనకి, కళ్ళు మూసుకొని అన్నీ పరిగెడుతూ ఉంటాయి లోపల,
ప్రతిదీ బాండేజ్, వీళ్ళతో బాండేజ్, వాళ్ళతో బాండేజ్, అది లేకుండా ఉండలేదు, ఇది లేకుండా ఉండలేదు. దిస్ ఈజ్ మైండ్. సో ఈ డిఫరెన్స్ చూడండి, అట్లాంటి వాళ్ళ జీవితాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ స్టేజ్కి మనం వెళ్ళొచ్చు అన్నది. సో మనం ఇది సఫరింగ్ అన్నది ఇంకా అసలు మనకి ఎప్పటికీ పోదు. మనం ఆ స్టేజ్గా మైండ్లో ఉన్నంత వరకు సఫరింగ్ అన్నది పోదు. టైం స్పేస్ కాజేషన్ మీకు అర్థమైందా? ఎంత బాగా రిలేట్ చేస్తున్నారు చూడండి. టైం స్పేస్, దేశ కాల నిమిత్తం అంటే బాడీ మైండ్, వీటిలోనే ఇవి రెండు ఉన్నాయన్నమాట. సో మైండ్లో మీకు మైండ్ అంటేనే టైం, మైండ్ అంటేనే టైం. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, మీరు ఆలోచించండి. మైండ్ లేకుండా టైం ఉందా మీకు? మనం బాగా నిద్రపోయినప్పుడు మీకు టైం తెలుస్తుందా? సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు ఏమవుతారు? బాడీ కాన్షియస్ అవుతారు. అంటే ఫస్ట్ స్పేస్ గుర్తొస్తుంది. స్పేస్, ఎక్కడున్నాను నేను, ఇక్కడ ఉన్నానా, కలకత్తాలో ఉన్నానా, ఫస్ట్ మరి ఎక్కడున్నానన్నది తెలియదు మనకి నిద్రపోయిన తర్వాత ఏం గుర్తొస్తుంది? టైం ఎంత అయింది, గడియారం చూస్తాం. అంటే నెమ్మదిగా చూడండి, ఆ లోపల నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ఇందులోకి వస్తున్నాం, మాయా ప్రపంచంలోకి. మైండ్లో మళ్ళీ స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మనం మైండ్లోనే ఉంటాం. ఆ మైండ్ వేరే మైండ్, మళ్ళీ దాని యొక్క ఇంప్రెషన్స్ వేరు, మళ్ళీ ఆ స్వప్నం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి దానికి సంబంధం ఉండదు, ఈ టైంకి ఆ టైంకి సంబంధం ఉండదు. అక్కడ మనం పుట్టిన తర్వాత 10 ఏళ్ళు అయిపోతే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసేటప్పుడు ఇంకొక గంట అయింది మీకు. సో మీకు స్వప్నంలో ఉన్న దేశకాలానికి, అక్కడ ఉన్న దేశకాలానికి ఎప్పుడు మనకి స్వప్నం, అయ్యో ఇది కలేనా, ఆ లోపలంత గుండె కొట్టుకుపోతూ ఉంటుంది. ఓ పులి మనకు భూతాలు, దయ్యాలు, పాములు వచ్చేస్తూ ఉంటాయి మన వెనక, గుండె కొట్టుకుపోతూ ఉంటుంది. కొట్టుకుపోయిన తర్వాత అమ్మయ్య ఇదంతా కలే అనుకుంటాం. పొద్దున్న లేచిన తర్వాత మీకు అనుభూతి అయిందా లేదా? అలాగే అయిందా? కళ్ళు వస్తుంటాయి, రకరకాల పీడకళ్ళు వస్తూ ఉంటాయి. బయట మన మైండ్ చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు పీడకళ్ళు వస్తూ ఉంటాయి. అది పాముల రూపంలో, ఈ రూపంలో, రాక్షసుల రూపంలో, ఈ రూపంలో వస్తూ ఉంటుంది. అమ్మయ్య అనుకుంటాం మనం లేవగానే, ఇదంతా కలే కదా అని. ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు, లేట్ అయిపోయింది. ఆ లేట్ అయిపోయినప్పుడు ఇంక నేను వెళ్ళలేకపోతున్నాను, లాస్ట్ మూమెంట్లో అలా వచ్చేది నాకు కళ్ళు. లాస్ట్ మూమెంట్లో ఇంక నేను రాయలేకపోతున్నాను, ఇంకా రాయలేకపోతే నీకు ఎలాగ అయిపోయింది, నాకు మార్కులు అయిపోయింది, టెన్షన్ అనమాట. ఇంకా అయ్యో మాకు చదివినంత వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు డ్రీమ్ ఒకసారి లేదు, అమ్మయ్య ఇదంతా కలే అనుకుంటాం. సేమ్ అలాగే అనిపిస్తుంది వాళ్ళకి. ఇదంతా కూడా ఈ జాగ్రత్త అవస్థలో మనం ఏదైతే ఎంత 100% నిజం అనుకుంటున్నామో, ఎవరికైతే అనుభూతి వచ్చిందో, ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, శంకరాచార్యులు వారి మాటలు చూడండి. ప్రబోధ సమయే, ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో అదేం కాదు, అది నా నుంచే వచ్చింది, ఇదంతా కూడా నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నది అర్థమవుతుంది. సో ఇవన్నీ మనకు తెలుసుకొని ఉంచుకోవాలి. మనకు అది ఒకసారి నాకు అంతా అయిపోయింది అవ్వదు, అది ఒక్కసారి. మనకు చాలా జన్మలు ఉన్నాయి, ఇంకా ఆ జన్మలన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటుంటే ఈ స్టేజ్ వస్తుంది. ఎంత అద్భుతమైన స్టేజ్ చూడండి. అలా అయితే వీళ్ళందరూ చాలామంది ఏమనుకుంటారనమాట, ఇంకా నాకు ఈ బాడీ కాదు, నేను మైండ్ కాదనుకుంటే నాకు తలనొప్పి వచ్చినా తలనొప్పి పోతుంది కదా అనుకుంటారట. అబ్బే నీ తలనొప్పిలాగే ఉంటుంది. నీకు రియలైజేషన్ అయినప్పటికీ నీ తలనొప్పిగానే ఉంటుంది. నీకు వచ్చే రోగాలన్నీ వస్తాయి, నో ప్రాబ్లం, అలా అన్నీ ఉంటాయి. కానీ నీ సఫరింగ్ తక్కువగా ఉంటుంది, అంతే తేడా. చాలామంది స్వామికి చెప్తున్నారు, చాలామంది అడుగుతుంటారు, ఆహా నేను బాడీ కాదనుకుంటే నా తలనొప్పి తగ్గిపోతుందా, నా కడుపు నొప్పి తగ్గిపోతుందా? నో. కానీ నీ ఐడెంటిఫికేషన్ తక్కువగా ఉండడం వల్ల, ఎలాగైతే మీకు తలనొప్పి వచ్చిందనుకోండి, నేను బాధపడతానా? నాకు ఎక్కువ అంత ఉండదు కదా, అయ్యో అంటారు, నిజం బాధపడిన కదా, అలా అనిపిస్తుంది. ఎవరికో తలనొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఐడెంటిఫికేషన్ తగ్గుతుంది కాబట్టి, ఎవరికో తలనొప్పి వచ్చినట్టు మీరు ఎలా ఫీల్ అవుతారు? అలా ఫీల్ అవుతారు మీకు తలనొప్పి వచ్చినప్పుడు. అది తేడా. బాగుంది కదా? సో దీని గురించి మనం ఇదవ్వాలి కదా. మళ్ళీ సరే ఈ బాడీ ఉంది, ఈ బాడీలో సఫరింగ్ అయిపోయి పోనీ అయిపోయింది అనుకుంటే లేదే, మళ్ళీ ఇప్పుడు చేసుకున్నవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇంకో బాడీ వస్తుంది. ఇంత మంచి బాడీ వస్తుందని ఏం చెప్పలేము, ఇంత మంచి మైండ్ వస్తుందని ఏం చెప్పలేము. అబ్బో చాలా కష్టం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని ఈ క్షణం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇంకో శరీరం, మళ్ళీ సేమ్ ప్రయాణం ప్రారంభం. ఎందుకంటే ఇది వెరీ లాజికల్, ఎవరో చెప్పక్కర్లేదు మనకి. మనం తీసుకున్నవి బీజాలు. మన ఆలోచనలు మీరు అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఒకప్పుడు ఆలోచించిన ఆలోచన, నేను చూసిన దృశ్యమే బీజాల కింద స్ప్రౌట్ అవుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఇవన్నీ దగ్ధం అవ్వాలి కదా. ఇది ఒక బీజం లాంటిది, ఇదంతా సంస్కారాలన్నీ కూడా. ఎలా ఇది ఒక సీడ్ ఎలా ఉంటుందో అలాగే ఇవన్నీ వస్తూ ఉంటాయి.
అందుకని వెరీ లాజికల్గా ఎవరో వచ్చి చెప్పకలేదు మహాత్ములు మీకు ఇంకో జన్మ ఉందా లేదా అన్నది వెరీ లాజికల్గా మీకు అర్థమవుతుంది. లోపల ఉన్న ఎప్పుడు ఎలా వస్తుందో మెమొరీ అన్నది అంతా ఉన్నంతవరకు ఎప్పుడు ఆ రియలైజేషన్ వచ్చేవరకు మెమరీ అనేది లాస్ అవ్వదు, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఇది పునరపి జననం పునరపి మరణం, జననీ జఠరే పునరపి శయనం. సో ఇవన్నీ రకరకాలు మన వాళ్ళు ఎంత స్టడీ చేసి చెప్పారనమాట. అలా అని చెప్పేసి ఇది ప్రపంచం అంతా మిథ్య అని అనుకోద్దు ఎవరు కూడా. మనం ఇప్పుడు ఉన్నంతవరకు ప్రపంచం అంతా సత్యమే, భార్య భర్త పిల్లలు అందరూ సత్యమే. అలా మెట్ట వేదాంతం చేసుకొని అంతా ఇదని చెప్పుకోకూడదు. మనం ఇంకా బాడీ లెవెల్లోనే ఉన్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ నెసెసరీ. కానీ ఎక్కడో ఆ జ్ఞానాన్ని మాత్రం ఒక పక్కన పెట్టుకొని మనం కొంచెం కొంచెం ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఎప్పుడైతే మనం ఈ రియలైజేషన్ వస్తుందో అంతటా మనమే ఉంటాం, అంతటా మనమే. అప్పుడు ఇంకా ఏ భ్రాంతి ఉండదు. అది ఫ్రీ లైఫ్ అంటే. స్వామీజీ మళ్ళీ ఈ ఎగ్జాంపులే చెప్తున్నారు, చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు. రాజస్థాన్లో నేను ఎడారిలో ఒక నెల రోజుల పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏం కనిపించింది, దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే అదిగో చక్కగా నీళ్లు కనిపిస్తున్నాయని దగ్గరికి వెళ్ళాను. చూసేటప్పటికి అది ఎండమావి. అలా వెళ్తూ ఉన్నాను. ఇలా చాలాసార్లు జరిగిన తర్వాత చాలాసార్లు నీళ్ళని వెళ్తున్నాను, అందులో నీడ కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి, పైనుంచి సూర్యకిరణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, నీళ్ళలాగే తలతల మెరుస్తుంది. చాలాసార్లు అలాగే నేను మోసపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను, నీళ్ళు కాదు ఇక్కడ ఇసుక ఉంది దగ్గరికి వెళ్ళేటప్పటికి. ఇలా ఎన్నోసార్లు అనుభూతి కలిగిన తర్వాత ఏమైంది, భ్రాంతి అన్నది తొలగిపోయింది. నెక్స్ట్ డే నేను ప్రయాణం అయినప్పుడు దూరం నుంచి నీళ్లు కనిపిస్తున్నాయి, ఇది నీళ్ళు కాదు, ఇది భ్రాంతి అన్నది అర్థమైపోయింది. అట్లాగే మనకు కూడా ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఒక్కసారి ఎండమావిలాగే ఉంటుందన్నమాట. ఈ ప్రపంచం అంతా కూడా ఎండమావిలాంటి, అందులోనే బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. స్వయంగా పరమాత్మకి ఎందుకు వచ్చి ఆయన తెలుసు కదా, పంది శరీరంలోకి దూరి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. హాయిగా ఉన్నాను నేను అనుకుంటున్నారు ఆయన విష్ణుమూర్తి. అనుకుంటే ఆయన్ని దాన్ని చంపి దాని నుంచి బయటికి తేవడానికి వీళ్ళందరికీ దేవతలందరికీ చాలా టైం. అంటే మాయ అన్నది ఎంత స్ట్రాంగ్ అనేది అక్కడ మనకు చెప్తున్నారనమాట. పంచభూతాల మధ్యలో మనం పడిపోతే అది ఎంత మాయలోకి వెళ్ళిపోతామన్నది అది. సో దానికి మనం కొంచెం ఆలోచించుకొని ప్రతిసారి కూడా దీని నుంచి బయటికి రావడానికి, ఈ నెట్వర్క్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. సో అందరికీ స్వామీజీ చెప్తున్నారు, నేను ముక్త ఆత్మని అని ధైర్యంగా చెప్పగలిగే శక్తిని మీరు అందరూ తెచ్చుకోండి, ఆ సాహసాన్ని తెచ్చుకోండి. అంతసేపు బాధపడుతూ ఉండద్దు మీరు అని చెప్తున్నారు స్వామీజీ. ఇక్కడ ఒక చక్కటి పారాగ్రాఫ్ ఉందో చదువుతాను ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో మీకు చెప్తాను. I have neither birth nor death, father or mother I never had, friends and foes I have none, because they are all I am my own friend, I am my own enemy, I am existence, knowledge, bliss, absolute. I am he, soham. If in 1,000 bodies I am suffering from fever and other ills, the millions of bodies I am healthy. చూడండి, నేను ఆ భగవంతుడు నేను కూడా ఒకటే. నాకెవరు శత్రువులు లేరు, అలాగే మిత్రులు లేరు, ఎందుకంటే అందరిలో నేనే ఉన్నాను. ఇంకా నాకెవరు, అందరూ ఒకటే. నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు, ఎందుకంటే నేను అందరిలోనూ ఉన్నాను. ఇలా చెప్తూ ఆయన చెప్తున్నారు, ఎన్నో వందల మంది శరీరాల్లో నేను బాధపడుతూ ఉన్నాను డిసీజెస్తో, కానీ ఎన్నో వందల శరీరాలతో నేను ఆనందం కూడా పొందుతున్నాను. సో ఇది ఆ చివరికి వచ్చిన రియలైజేషన్ అనమాట. రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక సంఘటన ఉంది. క్యాన్సర్ వచ్చింది కదా, ఇక్కడ ఏమి తినలేకపోతే ఎవరో అన్నారు, మీరు అమ్మకు చెప్పండి, మీకు అన్ని జగన్మాత అన్నీ చేసి పెడుతుంది కదా, జగన్మాతకు చెప్పండి, కొంచెం తినే శక్తిని ఇవ్వమని జగన్మాతకు చెప్పండి అంటే, సరే నేను చెప్తానని చెప్పి ప్రార్థిస్తారు. ఆయన కొంచెం కళ్ళు మూసుకొని ప్రార్థించి బయటకు వచ్చిన తర్వాత, ఏమైంది చెప్పు, ఆమె చెప్పిందా, నీకు ఒప్పుకుంది ఆవిడంటే, నాకు చాలా సిగ్గేసింది, అమ్మ అడిగింది చెప్పింది, ఏంటి నువ్వు ఇంతమంది నోటి ద్వారా తింటున్నావు, నువ్వేంటి ఇంత చిన్నగా ఇలాంటిది అడుగుతున్నావు అని చెప్పింది అమ్మ అంటే. ఆయన ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఆయన మా అమ్మ అంటే ఎవరు, ఆయన అంతరాత్మే అమ్మ.
అది చెప్పింది నాకు అప్పుడు సిగ్గేసింది, ఇంకా నేను ఎట్లాంటివి ఎప్పుడు కూడా నేను అమ్మని అడగలేను అని చెప్తా. చూడండి, ఇవన్నీ కూడా రియలైజేషన్ అంటే అట్లా ఉంటుంది. దెర్ ఈజ్ నో అదర్ వే లెఫ్ట్ ఫర్ రేషనల్ మ్యాన్ కైండ్ బట్ టు టేక్ దిస్ వ్యూ. అంటే మనం బాగా బుద్ధితో ఆలోచిస్తే చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళిపోతే మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే నేను భగవంతుడు ఒక్కటే అన్నది అర్థమవుతుంది మనకి. తరువాత అది ఈ భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎప్పుడు కూడా సత్యం నుంచి భ్రాంతి రాదు. సత్యం నుంచి భ్రాంతి ఎప్పుడు రాదు, సత్యం నుంచి సత్యమే వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక రోగం నుంచి ఇంకో రోగం వస్తుంది, ఒక హెల్తీ బాడీ నుంచి రోగం రాదుగా. రోగం ఎప్పుడు వస్తుంది, రోగం నుంచే వస్తుంది, మళ్ళీ ఇంకొక రోగం అన్నది హెల్తీ బాడీ నుంచి రాదు. అలాగే సత్యం నుంచి సత్యమే వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఒక డెల్యూజన్ నుంచి ఇంకో డెల్యూజన్ వస్తుంది, అంటే భ్రాంతి. ఫస్ట్ భ్రాంతి ఏంటి మనకు కలిగేది? ఫస్ట్ భ్రాంతి ఏంటి చెప్పండి? దాని నుంచి ఇంకో భ్రాంతి వస్తుంది. ఫస్ట్ భ్రాంతి ఏంటి? నేను ఈ బాడీ మాత్రమే అన్నది ఫస్ట్ భ్రాంతి. నేను ఈ మైండ్ మాత్రమే అన్నది రెండో భ్రాంతి. ఈ భ్రాంతి నుంచి నాకు పలానా వాళ్ళు నా తల్లి తండ్రి, ఎందుకంటే ఈ బాడీని ఇచ్చారు కాబట్టి, పలానా వాళ్ళు నా బిడ్డలు ఈ బాడీ నుంచి వచ్చారు కాబట్టి. సో ఒకదాని నుంచి ఒకటి అహం నుంచి మమకారం, అహంకారం నుంచి మమకారం వస్తుంది. సో ఇదే అనమాట ఈ ఎక్స్టెన్షన్ అన్నది. అలా అని చెప్పేసి ఇదంతా హయ్యెస్ట్ రియాలిటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేది కాదు ఇది, కానీ నెమ్మదిగా వచ్చేది మన జీవితాల్లో వస్తుంది ఇది తప్పకుండా. ఎందుకంటే దీని ద్వారానే నీకు ఫైనల్ అన్నది ఆనందం అనేది కలుగుతుంది కాబట్టి ఇది వస్తుందన్నమాట. సో ఈ భ్రాంతి అనేది ఎప్పుడు కూడా ఒకదాని నుంచి ఇంకొకటి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు, ఇందాక చెప్పాను మీకు. ఈ అనంతమైనటువంటి ఈ ఉనికి ఏదైతే ఉందో, అనంతమైనటువంటి భగవంతుడు యొక్క సత్తా ఏదైతే ఉందో, అది ఈ టెంపరరీ దాంట్లోకి వచ్చినప్పుడు, ఈ మాయా ఫ్రేమ్ వర్క్లోకి వచ్చినప్పుడు, మాయా అంటే మళ్ళీ నేను ఏం చెప్పాను, మాయా అని కానీ గుర్తుపెట్టుకోండి. ఏంటది చెప్పాలి, చెప్పు పవన్. మాయా అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. టైం స్పేస్ కాజేషన్, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మాయా అంటే టైం స్పేస్ కాజేషన్, అదే మైండ్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మాయా ఈజ్ ఈక్వల్ టు మైండ్, మైండ్ ఈజ్ ఈక్వల్ టు టైం స్పేస్ కాజేషన్. ఎందుకంటే టైం స్పేస్ కాజేషన్ దేశకాల నిమిత్తం, దాని ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని మొత్తం చూస్తున్నాము. సో ఈ ఫ్రేమ్వర్క్తో ఎప్పుడైతే ఈ ఫ్రేమ్వర్క్లోకి అనంతమైనటువంటి భగవంతుని సత్తా వచ్చిందో అప్పుడే ఇది ఏమవుతుందనమాట, విల్ పవర్ అనేది వస్తుంది. విల్ మనం అంటున్నాం కదా, విల్ పవర్. నేను చదువుతున్నాను, నేను చేస్తున్నాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అన్నది వచ్చినట్టే కనిపిస్తుంది, కానీ అది ఫ్రీ కాదు. ఎందుకంటే మాయలో బంధించబడి ఉంది కాబట్టి. మామూలుగా అయితే భగవంతుని యొక్క విల్ ఫ్రీ, కానీ ఎప్పుడైతే మాయాలోకి వచ్చిందో అది నేనే చేస్తున్నాను, నేనే కర్త, నేనే భోక్త. అర్థమైందా? ఇప్పుడు సరే ఇప్పుడు నేను ఈ రోజు నేను ఇది వంకాయ కూర చేస్తాను అని నేను ఫ్రీగా నేను ఎంచుకున్నాను అనుకున్నాను. కానీ ఆ వంకాయ కూర చేస్తాను సెలక్షన్ నీకు ఎలా కలిగింది? ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కాజ్ ఉంది. వంకాయనే సెలెక్ట్ ఎందుకు చేసుకున్నా, బీరకాయ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు ఆ టైంలో? చూడండి, ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. నీకు వంకాయ సెలెక్ట్ చేసుకోవడానికి నీకు ఫ్రీడమ్ ఉంది, వంకాయ తినే ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ వంకాయే నువ్వు తినాలని ఎందుకు అనుకున్నావు? ఆ రోజు అదే తినాలని ఎందుకు అనుకున్నావు? ఏదో వెనక నుంచి ఏదో ఫోర్స్, అది మేబీ నీ అంత చేసుకున్న ప్రారంభ కర్మ కావచ్చు, నీ సంస్కారం కావచ్చు, అది వేరే పవర్ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. అది అంటే ఒక ఆలోచన ఒక సమయంలో కలుగుతుంది, మనం అనుకుంటున్నాం. ఆ ఆలోచన అదే సమయంలో ఎందుకు కలుగుతుంది? అది ఏదో ఉంది, ఆ వెనక ఏదో శక్తి ఉంది, అదృశ్య శక్తి, అది మనకు తెలియదు. ఈ సమయంలో నేను ఇది కోరుకుంటున్నాను, ఈ ఐస్ క్రీమ్ తినాలని నేను కోరుకున్నాను. ఐస్ క్రీమ్ తినాలని కోరుకోవడం తినడం వరకు నీకు బాగానే ఉంది, కానీ అదే సమయంలో ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? అని దాని వెనక ఏదో సంస్కారం, ఐస్ క్రీమ్ ఆ టైంలో సడన్గా అది నీకు ఫ్లాష్ అయింది, అది గుర్తొచ్చింది. లేకపోతే ఏదో ఎక్కడో చూసినప్పుడు నీకు గుర్తొచ్చింది. అది అంటే చెప్తున్నాను, వెనకాల ఏదో ఒక ఫోర్స్ మన థాట్ ప్రాసెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది.
అలాగే ఇప్పుడు నేను అసలు కోపగించను, ఎవరిని ఏమి అన్నను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అనుకుంటాను నేను. కానీ నేను అనేస్తాను అది తెలియకుండానే. ఏం పని చేస్తుంది అక్కడ? నీ స్వేచ్ఛ పని చేయట్లేదు అక్కడ. సో వెనకాల ఉన్నటువంటి నీ యొక్క సంస్కారాలు, అంతకుముందు చేసుకున్న మెమరీస్ అన్నీ ఏదో ఫోర్స్ కింద వచ్చి నేను చేయిస్తున్నాయి. సో ఇది అర్థం చేసుకోండి. అది మన వెనక ఏదో ఒక శక్తి పనిచేస్తుంది. అందువల్ల నువ్వు చేస్తున్నావు అని చెప్పడానికి నేనే కర్తను. కర్త ఎలా అవుతాం మనం? ఎవరు చేయిస్తున్నారు? పెన్సిల్ అనుకుంటుంది, పెన్సిల్ ఎలా అయితే నేనే రాసేస్తున్నాను అనుకుంటే ఎంత నవ్వు వస్తుంది మనకి. అలాగే మనతో ఏదో వెనక ఒక నీలో ఒక సంస్కారం, నాలో ఒక సంస్కారం, ఇవన్నీ ఆ టైంలో అదే పని చేయాలని చేస్తున్నది ఎవరో ఉన్నారు, కర్త. అది మనకు అర్థమవుతుంది. నేను చేయట్లేదు, ఎవరో చేయిస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ కూడా నేను యాక్చువల్గా చేయట్లేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు అన్న ఈ ధారణ, ఈ ఆలోచన అనేది మనలో నెమ్మదిగా పెరుగుతుంది. పెరిగినప్పుడు మనలో ఏం తగ్గుతుంది? రియాక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే ఆయనే చేస్తున్నాడు అంతా, ఇంకా అదేముంది, రియాక్షన్ తగ్గుతుంది. మనం మనసులో అనేసుకోవచ్చు అంతా ఆయనే చేస్తున్నాడు అనేసుకోవచ్చు, కానీ నీ ప్రవర్తన మాత్రం ఎలా ఉంది? ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అవుతావు, ప్రతిదానికి కామెంట్ చేస్తావు, ప్రతిదానికి క్రిటిసైజ్ చేస్తావు. అంత నోటితో మాత్రం అంతా ఆయనే చేస్తున్నాడు, ఇంకా కుదరదు అక్కడ. అలాగా మనుషులు ఎవరైతే నిజంగా అందులో ఉన్నారో వాళ్ళ రియాక్షన్ తగ్గుతుంది. అంత భగవంతునికి దాంతో జరుగుతుందని. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మన ప్రగతి, మన లోపల ప్రోగ్రెస్ అనేది ఎలా వస్తుందనేది మనమే అంచనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఈరోజు మనం ఫ్రీడమ్ అనుకుంటున్నాము, ఐస్ క్రీమ్ తినాలి అన్న ఫ్రీడమ్ నిజమే. అది తినాలి అని ఒక కోరిక కలిగింది, దాంట్లో ఒక ఆనందం కలిగింది. అది ఎలాంటిదంటే మబ్బులతో ఆకాశం ఉంది కదా, ఆకాశం మధ్యలో కొంచెం నీకు ఆకాశం కనిపిస్తుంది నీలంగా, అలా అనమాట. అసలు ఒరిజినల్ ఆకాశం అనేది ఫ్రీడమ్, యాక్చువల్ ఫ్రీడమ్. కానీ నీకు మధ్యలో ఈ కోరిక కలిగి ఏదో తీసుకుంటున్నానని కలుగుతుంది. జస్ట్ అది ఒరిజినల్ కొంచెం పార్ట్ నువ్వు చూస్తున్నావు, కానీ ఒరిజినల్ ఆకాశమే నువ్వు చూస్తే ఇంకెంత ఆనందం కలుగుతుంది నీకు. సో ఈ ఫ్రీడమ్ అన్నది అలాంటిది అనమాట. అది స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆ తర్వాత ట్రూ ఫ్రీడమ్ కెనాట్ ఎగ్జిస్ట్ in the midst of this delusion, this hallucination, this nonsense of the world, this universe of the senses, body and mind. యాక్చువల్ ఎప్పుడు కూడా నువ్వు బాడీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నంత వరకు నువ్వు యాక్చువల్గా ఫ్రీ కాదు, అది రియల్ ఫ్రీడమ్ కాదు కదా. అది అర్థం చేసుకోవాలి, రియల్ ఫ్రీడమ్ అంటే ఏంటన్నది. ఇన్ ఏ డ్రీమ్ వెన్ యు ఆర్ ఏ జైంట్, ఇందాక చెప్పాను కదా, ఎవరో నేను వెనక తరుముకొస్తున్నారు అన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నేను ఎగిరిపోతూ ఉంటావు ఆకాశంలోకి. అది డ్రీమ్ అయిపోయిన తర్వాత అది కాదు అని తెలుస్తుంది. అట్లా ఉందన్నమాట ఈ ప్రపంచం కూడా అలాగే డ్రీమ్ లాగే ఉంది అని చెప్తున్నారు స్వామీజీ. కొంతమంది ఏం చెప్తారన్నమాట, ఈ భగవంతుడు లేదు ఏం లేదు, ఇదంతా కూడా భ్రాంతి, భగవంతుడు భ్రాంతి అని చెప్పేస్తూ ఉంటారు. స్వామీజీ చెప్తున్నారు అంటే వాళ్ళు ఎథీస్టులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, వాళ్ళకి భగవంతుడు ఏం లేడు అని చెప్పేస్తూ ఉంటారు. స్వామీజీ అంటారు, నీ ఎగ్జిస్టెన్స్ నువ్వు నిరాకరించినప్పుడు నువ్వు భగవంతుడిని నిరాకరించగలవు. బికాస్ ద వెరీ కాజ్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ గాడ్. దెర్ ఈజ్ సమ్ కాజ్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. సో నువ్వు భగవంతుడినే నువ్వు నిరాకరిస్తున్నావు అంటే నువ్వు నిరాకరించుకున్నట్లే. అది రియల్ ఎథియిస్ట్ అంటే అది స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. సో ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ ఉపనిషత్తులో చెప్తున్నారు, నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం. అక్కడ సూర్యుడు వెలగడు, తర్వాత చంద్రుడు వెలగడు, ఎవరు ఉండరు. ఆ చంద్రుడు సూర్యుడు ఇవన్నీ కూడా ఆయన శక్తి ద్వారా వెలుగుతున్నాయి. మన ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ స్వామీజీ కోట్ చేస్తున్నారు అన్నమాట. సరే, ఇప్పుడు రియల్ మనకు ఇప్పుడు అంత బాగానే ఉందండి, తెలుసుకున్నాం భగవంతుడే సత్యం, ఆయన ద్వారానే మొత్తం అన్నీ జరుగుతున్నాయి, నేను కర్తను కాదు భోక్తను కాదు, అంతా ఆయనే తెలుసుకున్నాం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది మనకు తెలియకపోతే అంతా మన భ్రాంతి అని కూర్చున్నాం అనుకోండి, జీవితం ముందుకెళ్తుందా? వెళ్ళదుగా. సో అందుకని ఇది ఏం చెప్తున్నారనమాట, మనము దానిని వేరే భ్రాంతితో తొలగించాలి. దీనికి మార్గం ఏంటి? ప్రాక్టికల్ చేయడానికి దీనికి మార్గం ఏంటంటే ఇదే. ఈ గుడిలో ఒక దీక్ష తీసుకుంటున్నాము, లేకపోతే ఒక గుడిలో మనం రోజు వెళ్తాము, భగవంతుని ఆరాధిస్తాము, ఇంట్లో పూజా మందిరం పెట్టుకున్నాము, రకరకాల స్తోత్రాలు చేస్తాము. ఇవన్నీ మనం ఆలంబనగా తీసుకొని
ఆ స్టేజ్కి వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇది ఒక రోజులో వచ్చేది ఇది. అందువల్ల ప్రాక్టికల్గా మనం చేయాలంటే మనం ఏం చేయాలన్నమాట, ఇది మనం అర్థం చేసుకోవాలి. We must always bear in mind that we are not going to be free, but are free already. Every idea that we are bound is a delusion. Every idea that we are happy or unhappy is a tremendous delusion. And another delusion will come that we have got to work and worship and struggle to be free. And this will chase out the first delusion, and then both will stop. యాక్చువల్గా అసలు నిజం ఏంటంటే మనం బౌండ్ కాదు. మనం ఈ టైం స్పేస్ కాజేషన్లో మనం ఉన్నాం కాబట్టి, ఈ దేశకాల నిమిత్తంలో మనం ఉన్నాం కాబట్టి, దేశకాల నిమిత్తం అనే దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనకి ఈ భ్రాంతి అన్నది కలుగుతుంది. ఈ భ్రాంతిని ఎలా తీసుకోవాలంటే భగవంతుడు అనే భ్రాంతితో, భగవంతుడు అనే వేరేగా ఉంది అని అనుకుంటున్నాం కదా మనం ఇప్పుడు ద్వైత భావంలో, అది మనల్ని పైకి తీసుకెళ్తుంది. లేదు, మనమే భగవంతుని యొక్క స్వరూపం, మనలోనే ఈ ఆత్మశక్తి ఉంది అని తెలుసుకోవడానికి ఏం చేయాలన్నమాట, ఈ శరీరం అనే భ్రాంతి నుంచి బయటికి రావడానికి ఆ భగవంతుడు అనే దాన్ని ఒక ఆలంబనగా తీసుకోవాలి. ఏతద్ ఆలంబనం శ్రేష్టం అని మన కఠోపనిషత్తులో చెప్తారు. సో మనకు ఓంకారాన్ని ఆలంబనగా తీసుకోమంటారు. ఓంకార స్వరూపిణి అనేటువంటి లలిత పరమేశ్వరిని ఆలంబనగా తీసుకోవచ్చు. ఎవరో ఒకరిని ఆలంబనగా తీసుకొని మనం ఏం చేయాలన్నమాట, ఆ స్థాయికి వెళ్ళాలి. ఏ స్థాయికి వెళ్ళాలి, నేను ఫ్రీ, నాకెప్పుడు బంధం అన్నది లేదు, నేను ఎప్పుడు ముక్త ఆత్మని, ఇవన్నీ సంసారం, ఈ జగత్తు ఇదంతా కూడా కేవలం భ్రాంతి మాత్రమే అన్నది మనము తెలుసుకోగలిగేటంత వరకు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఏదో దాన్ని ఆలంబనగా తీసుకోవాలి. ఇది మనం చేయాల్సింది. మన యొక్క స్తోత్రాలు, స్తవాలు, పూజలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆలంబన. కానీ ఫైనల్ ఏంటి, అద్వైత అన్నది ఫైనల్. నాకు భగవంతుడికి ఏం తేడా లేదు, అందరిలోనూ భగవంతుడు ఉన్నారు, ఎవరిలో తేడా తక్కువ ఎక్కువ అన్నది ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది లేదు. దిస్ ఈజ్ ద ఫైనల్ ట్రూత్. సో రామకృష్ణ పరమహంస వారు ఏం చెప్పారంటే, ఈ అద్వైతం అనే భావనను మీరు మీ చీర చెంగులో కట్టుకోండి, లేకపోతే పంచ చెంగులో కట్టుకోండి, ఎవరికి ఏదైతే అది చెంగులో కట్టుకొని మీరు దేశంలో తిరగండి. మనకి ఎంతవరకు సాధ్యమైతే ఒక్కోసారి మనం భ్రాంతిలో పడిపోతూ ఉంటాం, మళ్ళీ అందులోకి వస్తూ 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 చివరికి మొత్తం ఆ కళ చెదిరిపోతుంది. ఈ జాగ్రత్త ప్రపంచం ఏదైతుందో ఆ కళ అంతా చెదిరిపోయి ఆ భగవంతుల్లో దేశకాల నిమిత్తానికి అతీతమైనటువంటి ఒక సత్యంలోకి మనము అందులోకి జాగృతమవుతాం. దాన్నే సమాధి అంటారు, దాన్నే మనకి భగవంతుని సాక్షాత్కారం అంటారు. ఆ సాక్షాత్కారం ఒకసారి కలిగితే ఇంక నీకు ఎవరు ఆ భ్రాంతి దానికదే పటాపంచలైపోతుంది. అంతవరకు మనకి కర్మ అనేది మనం కట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఒక పాజిటివ్ మైండ్తో మనం ఈ కర్మను కట్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్త పడాలి. కొత్త కర్మ అంటే బ్యాడ్ కర్మ, బ్యాడ్ సంస్కారాస్ ఇవన్నీ పడకుండా మనం చాలా సచేతనంగా ఉండాలి. ఉన్న కర్మని మనం నెమ్మదిగా దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయాల్సింది. దానికి ఒక ఆలంబన కావాలి. రామకృష్ణ పరమహంస వారిని మేము ఆలంబనగా తీసుకున్నాం, ఎందుకంటే నా మనసుకు అది నచ్చింది కాబట్టి. అలాగే మీకు వేరే ఆలంబనగా తీసుకోండి. కానీ మనలో అన్నది రోజుకి అన్నది ప్రగతి అన్నది కనిపించాలి. ప్రతిరోజు ఈ ప్రపంచాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని ఆడవడం, దాన్ని పట్టుకుని బాధ అన్నది తగ్గాలి. బాధ అన్నది అవలీలగా భగవంతుని మనం చరణాలను ఆశ్రయిస్తే కనుక ఈ సంసారం అంతా కూడా గోష్పర సమానంగా ఉంటుంది. ఒక చిన్న ఆవు ఎక్కడైతే మన బురదలో కాలు వేస్తే చిన్న గుంట పడుతుంది. ఆ గుంటలో ఉన్న నీళ్లు భవసాగరం అనుకున్న దాన్ని జస్ట్ దానిని దాటినట్టు మనం అవలీలగా దాటగలుగుతాం. కేవలం ఆ భగవంతుని స్పర్శతోనే అది మనకు సాధ్యమవుతుంది అన్నమాట. అసలు మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎన్ని మార్గాలు, వేల మార్గాలు ఉన్నాయి, వేల ఆలంబనలు ఉన్నాయి. చక్కగా ప్రతి నిమిషం వంట చేస్తున్నప్పుడు భగవంతుని తలుచుకోవచ్చు, తింటున్నప్పుడు భగవంతుని తలుచుకోవచ్చు. ఎన్ని మంత్రాలు ఎన్ని ఉన్నాయి. ప్రతి నిమిషాన్ని మనం ఆధ్యాత్మికంగా మనం మలుచుకోవచ్చు. అది మన యొక్క ధర్మం అది చెప్తుంది. ఏది తక్కువ, ప్రతి పని, ఈవెన్ మీరు ఒక పాకీ పని చేసినప్పటికీ అది కూడా భగవంతునికి సాధనగా చేసుకోవచ్చు. మనం చేస్తున్న పని ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ భావంతో మనం చేస్తున్నాం అన్నది. భావ సంశుద్ధి అన్నది మనల్ని పైకి తీసుకెళ్తుంది మనం చేసే పని. అందువల్ల ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మన సమాజం చాలా సంవత్సరాలు ఏమైపోయింది తెలుసా, ఈ భావాలను మర్చిపోయి హెచ్చు తగ్గులు, తక్కువ ఎక్కువలు, తక్కువ పని ఎక్కువ పని, అది పెరిగిపోయింది సమాజంలో. ఇది మనది కాదు, ఒరిజినల్గా ఇది లేదు.
ప్రతి పనిటికి ఒక డిగ్నిటీ ఉంది, ప్రతి మనిషికి ఒక డిగ్నిటీ ఉంది, ప్రతి వాళ్ళు కూడా నమస్కారానికి అర్హులే. ఇది మనం మన జీవన విధానంలో తెచ్చుకునే కొద్దీ ఏమవుతుందంటే మన జీవితం ఆధ్యాత్మికమయం అవుతుంది. ప్రతి నిమిషం కూడా మనల్ని అంచనా వేసుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. సరే, ఈ జ్ఞానయోగాన్ని ఈ విధంగా మనం ఆలోచించుకోవాలంటే మనకి ఏముండాలన్నమాట, నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి, ఇహామూత్ర ఫలభోగ విరాగం ఉండాలి. అంటే ప్రతి నిమిషంలో ఆలోచించాలి, ఏది మంచి ఏది చెడు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం. ఇది ఎప్పుడు కూడా వివేకం ఉండాలి. స్వామీజీ చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనకు వేదాంతంలో చెప్పినవే, వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి కొత్త ఇదంతా కూడా. కానీ స్వామీజీ అమెరికా వాళ్ళకి చెప్తున్నారు, దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాము. ఈ ఆలోచనలన్నీ కూడా మనకు అందరికీ కూడా సుపరిచితమే, ఇవన్నీ కూడా ఆలోచనలు. సో వైరాగ్యం ఉండాలి. ఏంటి వైరాగ్యం అంటే, ఇక్కడ భోగాలే కాదు నాకు, అక్కడ స్వర్గలోక భోగాలు కూడా నాకు వద్దు, ఏ భోగాలపైన కూడా నాకు ఆకాంక్ష లేదు. ఇవి వైరాగ్యం ఉన్నవాళ్ళే ఈ జ్ఞాన మార్గానికి అర్హులు. లేకపోతే మనకు భక్తి మార్గం ఉంది, ప్రసాదం చేసుకుంటాం, మనకి ఇష్టమైన దాన్ని, మనకు బాగా ఏది ఇష్టమో అది ప్రసాదం చేసుకుని మనం తింటాం. అక్కడ వైరాగ్యం అంత అవసరం లేదు. అన్నీ మీరు ఉండొచ్చు, కానీ భగవంతుని కైంకర్యం చేసి మనం చేసుకుంటాం. మన అన్ని సంసారంలో ఉండొచ్చు, భగవంతుని సంసారమే అనుకుంటాం. సో మార్గాలు ఉన్నాయి, మన యొక్క మానసిక స్థాయిని బట్టి మార్గాలు ఉన్నాయి. అందుకే విష్ణుమూర్తి, కొంతమంది వైష్ణవులు, కొంతమంది శైవుల్లో కొంచెం వైరాగ్యం ఎక్కువగా ఉంటుంది. వైష్ణవులు వైరాగ్యం ఉండదని కాదు, భగవంతుని కైంకర్యం చేసుకుని ధర్మబద్ధంగా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా రకరకాల మార్గాలు చక్కగా మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి మనం చాలా పైకి వెళ్ళొచ్చు. ఇవన్నీ చెప్తున్నారు. దాని తరువాత మనకు నెమ్మదిగా మైండ్ కంట్రోల్ ఉండాలి. శమదమాది షట్ సంపత్తి అంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలి. అంటే మన యొక్క మైండ్ కంట్రోల్ ఉండాలి, తర్వాత సెన్సెస్ కంట్రోల్ ఉండాలి, భగవంతుని పైన కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలని చెప్తున్నారు. చివరిగా తితీక్ష అంటే మామూలు ఓర్చుకోవడం కాదు, ఎక్కడ కంప్లైంట్ ఉండకూడదు, ఎన్ని కష్టాలున్నా. సహనం సర్వదుఃఖానం అప్రతీకారపూర్వకం అంటే ఓర్చుకుంటున్నావు, కానీ లోపలేమో కుమిలిపోతున్నావు, బాధపడుతూ ఏంట్రా బాబు నా కష్టాలు, నా జీవితం అంతా కష్టాలేను, అది ఉండకూడదు. చింతా విలాపరహితం, ఒక చింత విలాపం ఉండకూడదు, ప్రతీకారం ఉండకూడదు నీ సహనంలో. ఆ సహనం ఎలా ఉండాలంటే చాలా పాజిటివ్గా ఉండాలి. మన హోలీ మదర్ శారదాదేవిని చూస్తే అర్థం ఉంది సహనం ఏంటని. దాన్ని తితీక్ష అంటారు. మామూలు సహనం తితీక్షగా తేడా అది. తితీక్ష అంటే నీ మనస్సు ఇప్పుడు ఆనందంగా ఉంది, ఎన్ని కష్టాలైనా సహిస్తూ ఉంది, దట్ ఈస్ తితీక్ష. సో ఆ తితీక్ష ఉండాలి. ఇవన్నీ కూడా జ్ఞాన మార్గానికి, అందుకని మనందరికీ అది చాలా దూరం. అది ఆ జ్ఞాన మార్గం అనేది మనందరూ చాలా దూరం. మనం ఏంటంటే భక్తి మార్గం కైంకర్యం, ఒక తప్పులు చేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం, ఈ విధంగా అనమాట. అందువల్ల ఈయన చెప్తున్నారు, చూడండి మా వాళ్ళు ప్రాక్టికల్ కాదని మీరు అందరూ అంటారు. భారతదేశం వాళ్ళు ప్రాక్టికల్, ఇది ఎప్పుడు 100 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం చెప్తున్నారు స్వామీజీ. వాళ్ళకి అమెరికాలో వెళ్ళి వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ గురించి. మనం ప్రాక్టికల్ కాదంటే మనకి పెద్ద పెద్ద దేశాలను జయించలేదు, మేమేమి పెద్దగా కనుగొనలేదు, దేశాలను జయించలేదు అని చెప్పి మేము ప్రాక్టికల్ కాదంటున్నారు. మీ వాళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళి ప్రాణాలని యుద్ధం కోసం, ఈ దేశం కోసం ఎలా ఇది ఇస్తారో, మా వాళ్ళు భారతీయులు ధర్మం కోసం అలా ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మాకు ఇది ప్రాక్టికల్. ధార్మిక జీవనం అనేది మాకు ప్రాక్టికల్, మీకేమో బయట హంగులు ఆర్భాటాలు అనేది మీకు ప్రాక్టికల్. మీరు గంగా తీరానికి వెళ్ళి చూడండి, కాశీలో మిట్ట మధ్యాహ్నం ఎండలో పడుకొని ఉంటారు, అది తపస్సు వాళ్ళకి. భగవంతుడి కోసం నేను చేస్తాను, ఎంత కష్టాలైనా అనుభవిస్తానంటారు వాళ్ళు. అలాగే శీతాకాలంలో అక్కడ గంగలోకి వెళ్ళి కూర్చొని ఉంటారు అక్కడ, అది తపస్సు వాళ్ళకి. మీ శరీరం ఏం కాదు, మాకు దీన్ని తుచ్చమైనది, అది మా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది మా భారతదేశంలో చాలా ప్రాక్టికల్. ఐఎమ్ ద సోల్, వాట్ ఈజ్ ద యూనివర్స్ టు మీ, నెయిదర్ ప్లెజర్ నార్ పెయిన్ నార్ వర్చ్యూ నార్ వైస్ నార్ హీట్ నార్ కోల్డ్ ఈజ్ నథింగ్ టు మీ. ఇవన్నీ కూడా మాకు ఏం కాదు. ఇది తితీక్ష అంటే. ఇది ఈ లక్షణం అన్నది ఉంటే కనుక జ్ఞాన మార్గానికి మనం అర్హులుగా ఉంటాము. సో వాట్ ఈజ్ రిలీజియన్, చివరిగా చెప్తున్నారు స్వామీజీ. వాట్ ఈజ్ రిలీజియన్? టు ప్రే గివ్ మీ దిస్ అండ్ దట్, ఈజ్ దిస్ రిలీజియన్? మనకు రిలీజియన్ అంటే ఏంటి? దేవుడి దగ్గర మనందరికీ 99% ఏంటనమాట, నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, దాని గురించి మన రిలీజియన్. కానీ అది కాదు, అది చిన్నపిల్లల రిలీజియన్, అది స్వామీజీ చెప్తున్నారు. సో మనము అటువంటి వాటి దగ్గర ఉండిపోయాం అనుకోండి, స్వామీజీ ఏం చెప్తున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తాము,
ఎలాగైతే రాబందులు ఎక్కడో పైకి ఎగురుతూ ఉంటాయి చాలా ఉన్నత స్థానంలో, వాటి దృష్టి మాత్రం శవాల మీద ఉంటుంది. స్వామి రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు, మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పేసి, కానీ మన యొక్క మైండ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? నా కోరికల మీద, ఆస్తులు అంతస్తుల మీద, వీటి మీద ఉంటుంది. సో అది చెప్తున్నారు ఇక్కడ. మీకు కావాల్సింది ఏంటంటే, మీకు రిలీజియన్ మతం అంటే ఏంటంటే మీకు కొంచెం ఆరోగ్యం కావాలి, కొంచెం మంచి బట్టలు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, మంచి పిల్లలు కావాలి, ఆ పిల్లలకు చదువులు కావాలి, ఫస్ట్ ర్యాంకులు రావాలి, మీ రిలీజియన్ ఇందులో ఉంది. సో స్వామి చెప్తుంది, దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ రిలీజియన్, యాక్చువల్ రిలీజియన్. రిలీజియన్ అంటే ఏంటన్నమాట? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటి? మన మైండ్ నుంచి, మన యొక్క కోరికల నుంచి, మన యొక్క వాటి నుంచి మైండ్ని ఫ్రీగా పెట్టుకోవడం, అది అనమాట యాక్చువల్. అప్పుడు నువ్వు నిజమైన దాన్ని అనుభవిస్తావు అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. సో why care for the joys and vicissitudes of this little world? Go beyond that if you dare. Go beyond law. Let the whole universe vanish and stand alone. I am existence absolute, knowledge absolute, bliss absolute. I am He, I am He. నేను ఆ సచ్చిదానంద స్వరూపాన్ని, ఇవన్నీ కూడా తొలగిపోని నా ఈ భ్రాంతి అంతా తొలగిపోనివ్వండి. నేను ఆత్మస్వరూపాన్ని, సోహం సోహం, నేనే భగవత్ స్వరూపాన్ని, అలా అనే ధైర్యాన్ని మీరు అందరూ కూడా కూడగట్టుకోండి అని చెప్పి స్వామీజీ ఎవరికి చెప్తున్నారు? ఇది పాశ్చాత్యులకి అమెరికాలో న్యూయార్క్లో ఉపన్యాసాన్ని ఇస్తున్నారు. దానిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతవరకు అర్థమైంది అన్నది భగవంతుడికే తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేస్తున్నాం. ఒక మహానుభావుని అర్థం చేసుకోవాలంటే ఆ మహత్వం మనలో ఉండాలి, లేకపోతే మనకు అర్థం కాదు. అందుకని ఎప్పుడు మనల్ని స్వామీజీ క్షమించాలి, ఆయన మనం వేరే రకంగా అర్థం చేసుకున్నా, భావాన్ని అర్థం చేసుకున్నా, ఎప్పుడూ కూడా ఈ స్వామీజీ మనల్ని అందరినీ కూడా క్షమించాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాము. ఈరోజు ఇక్కడితో ముగిద్దాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? వర్తమానంలో అమ్మో ఎందుకు లేరు? వాళ్ళెవరు ముక్తి పొందామని చెప్పరు, మనమే గుర్తించాలి. ముక్తి పొందిన వాళ్ళు ఎవరు ముక్తి పొందామని అనౌన్స్ చేయరు. ఎందుకుంటారు? మీరు తిరువన్నామలై అది వెళ్ళండి, చాలామంది ఉంటారు. మా దాంట్లో కూడా ఉన్నారు, కానీ మేము చెప్పమట్లాగా బయటికి ఉన్నారంటే చాలా హైలీ ఇవాల్వ్డ్ సోల్స్ ఉన్నారు, కానీ ఎవరు అలాగా అట్లా చెప్పడం లేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే, డెఫినెట్గా ఉన్నారు, మీకు అనుమానం లేదు. మీరు హిమాలయాకు ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది. చాలామంది అడుగడుగుతూ ఉంటారు. సో ఇది సాధ్యం అనమాట, అందరికీ కూడా సాధ్యం. కాబట్టి చక్కగా మనం కొంచెం కొంచెం ఒక్కొక్క చిన్న స్టెప్ వేసుకుంటూ ప్రతిదీ కూడా సత్యానికే దారి తీయాలి. మన కష్టం, మన సుఖం రెండు సత్యానికి దారి తీయాలి, ఒక మెట్టు వేయాలి. ఆ విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అలా ఎట్ ద సేమ్ టైం ప్రాపంచికంగా నాకున్న బాధ్యతలు, నాకున్నటువంటి ఈ ప్రారంభ కర్మం వల్ల వచ్చినటువంటి నా బాధ్యతలను వేటిని కూడా నేను వాటి నుంచి బయటికి రాకూడదు. అది వదిలేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. రామకృష్ణ పరమహంస కూడా ఇప్పుడు ఏ రోజు అది చెప్పలేదు. నీకు ఏదైతే నీ స్వధర్మం ఉందో ఈ జీవితంలో, ఈ జన్మలో, ఆ స్వధర్మం, అందులో కష్టమైన సుఖమైన దాని ద్వారానే మనకు ముక్తి వస్తుంది తప్ప దాన్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మనకు ముక్తి రాదు. సో ఆ స్వధర్మాన్ని మనం ఆచరిస్తూ, భగవంతుని తలుచుకుంటూ, దానికి న్యాయం చేస్తూ మనకు ముందుకు వెళ్తే ఏ ముహూర్తంలో చెప్పలేము ఎవరికి ఎప్పుడు కలుగుతుంది అన్న. ఒక ముహూర్తంలో మీకు ఆ జ్ఞానోదయం కలుగుతుంది. అది ఎవరికి కలుగుతుంది చెప్పలేము. వీళ్ళందరూ మామూలు సన్యాసం తీసుకోలేదు వాళ్ళందరూ, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు అందరూ. అంతే, దానికి ఇదే మాకు ఈ మార్గం బాగుంది అనుకుని ఇక్కడికి వచ్చాము, అక్కడ చేసే పని ఇక్కడ చేస్తాము. అంతేగాని ఇదే మార్గం సన్యాసం తీసుకుంటేనే ముక్తి వస్తుందని లేదు మనకి ఇక్కడ. సో మనసు పవిత్రత వల్ల, దానివల్లే ముక్తి వస్తుంది. సో అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకొని, ప్రతి వాళ్ళు, మీరు మేము కూడా ప్రతి పని, ఏ పని చేసినా, ఏం చేసినా అది కేవలం భగవంతుని వైపే దారి తీయాలి, ఆ మోక్షానికి దారి తీయాలని ప్రార్థిద్దాం. అంతేనా? ఇంకేం ప్రశ్నలు లేవు కదా? ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి
శాంతిః. హరిః ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.